ఛత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బెమతెరా జిల్లాలో గన్ పౌడర్ తయారీ పరిశ్రమలో పేలుడు సంభవించింది. ఘటనలో 17 మంది మృతి చెందగా పలువురు గాయపడినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కూడా వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే లోపల పలువురు చిక్కుకుని ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఛత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బెమతెరా జిల్లాలో గన్ పౌడర్ తయారీ పరిశ్రమలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 17 మంది మృతి చెందగా పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, ఛత్తీస్గఢ్ రాష్ట్రం బెమతెరా జిల్లాలోని గన్ పౌడర్ తయారు చేసే పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. తెల్లవారుజామున ఈ పరిశ్రమ పేలుడు ఒక్కసారిగా తెల్లవారుజామున పేలుడు దాటికి ఉదయం మార్నింగ్ షిఫ్ట్ లో పనిచేస్తున్న దాదాపు 45 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ సంఘటనా స్థలంలోనే స్పాట్ లోనే తెల్లవారుజామున జరిగిన ఈ పేలుడు దాటికి ఒక్కసారిగా 20 నుంచి 22 మంది మృతి చెందినట్టు కూడా బెమతెరా జిల్లా సంబంధించిన కలెక్టర్ కూడా అధికారికంగా ప్రకటన కూడా చేస్తారు. మరికొంతమంది దాదాపు సుమారు 20-22 మంది వరకు కూడా పూర్తిగా తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళందరినీ సమాచారం తెలుసుకున్న పోలీస్ సిబ్బంది కావచ్చు, మిగతా అక్కడికి సంబంధిత శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు కూడా అక్కడ సంఘటన స్థలాన్ని చేరుకొని సహాయ చర్యలు కూడా చేపట్టారు. ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను కూడా పూర్తిగా అదుపులో తీసుకొచ్చారు. దాదాపు ఈ మొదటి షిఫ్ట్ లో ఈ గన్ పౌడర్ తయారీ కంపెనీ పరిశ్రమలో మొదటి షిఫ్ట్ లో ఎంతమంది పనిచేస్తారన్న విషయంపై కూడా తర్జనభర్జనలు కూడా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ గన్ పౌడర్ తయారీ పరిశ్రమలో ఉదయం షిఫ్ట్ లో సుమారు 100 నుంచి 150 మంది వరకు పనిచేయాల్సి ఉండగా 45 మంది అని మాత్రానికి కంపెనీ సంబంధించిన ఎండి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంట్లో కొంత పొంతలు లేని సమాధానాలు కూడా వెలువడుతున్న సమాధానం. సంఘటన స్థలంలో తెల్లవారుజాము నుంచి కూడా బెమతెరా కలెక్టర్ ప్రమాద స్థలికి చేరుకొని సహాయ చర్యలపై కూడా పూర్తిగా నిమగ్నమై అక్కడి నుంచి కూడా చేస్తున్నారు. అక్కడ మృతి చెందిన కుటుంబాలకు సంబంధించి ఇప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వంతో కూడా సీఎం తో కూడా చర్చించడం, సీఎం కూడా ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి కూడా వ్యక్తం చేసిన పరిస్థితి ఇక చూడవచ్చు. దీనికి సంబంధించింది కూడా ఇప్పటికీ బెమతెరా జిల్లా సరిహద్దు ప్రాంతాల్లోని గన్ పౌడర్ తయారీ పరిశ్రమలో పేలుడు ఘటన కూడా తీవ్రంగా పరిగణించవచ్చు. సుమారు ఇప్పటికీ 22 మంది కూడా దీంట్లో మృత్యువాత పడ్డట్టు కూడా తెలుస్తుంది. దీంట్లో 4 నుంచి 5 మహిళలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మిగతా వాళ్ళకు కూడా చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. కాలిన పరిస్థితి, పూర్తిగా కాలిపోయిన పరిస్థితి. మంటల దాటికి చాలా మంది కూడా ఆర్తనాదాలు చేస్తూ బయటకు వచ్చిన సందర్భంలో అదంతా పారిశ్రామిక వాడ ప్రాంతం కావడంతో పక్కన ఉన్న పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళు అంతా స్థానిక పోలీసులకు, ఫైర్ ఇంజన్లకు సమాచారం అందించారు. సమాచారం అందిస్తే ఘటనా స్థలానికి సుమారు గంట నుంచి అరగంట సమయంలోనే అక్కడికి సంఘటన స్థలానికి ఫైర్ ఇంజన్ చేరుకొని సుమారు 2-3 గంటల పాటు శ్రమించితే గానీ మంటలను అదుపులోకి తీసుకురాగలిగామంటూ మాత్రానికి బెమతెరా కలెక్టర్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రజనీకాంత్, అసలు పేలుడికి కారణం ఏంటి? అది గన్ పౌడర్ తయారీ, అంటే పౌడర్ ఈ పేలుడు పదార్థాలకు సంబంధించిన ఈ టపాకాయలలో వాడే పౌడరా లేకపోతే ఇంకేదనేది కూడా తెలియని విషయం అయితే ఒక విషయంగా చెప్తున్నారు. జిల్లా కలెక్టర్ కూడా ఈ కంపెనీకి ఈ పరిశ్రమకి కనీసం పర్మిషన్స్ ఉన్నాయా లేవా అనే విషయం కూడా నిమగ్న ఎంక్వైరీ చేసే పరిస్థితిలో కూడా ఉంది. ప్రస్తుతం అయితే పేలుడు ఉపయోగించే తయారీకి ఉపయోగించే పరిశ్రమ కావడం వల్ల దాంట్లో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ ప్రమాదంతో పౌడర్ పై కూడా నిప్పులు పడటం, అక్కడి నుంచి ఒక్కసారిగా ప్రమాదం చోటు చేసుకున్న సందర్భంలో వాటిని ఫైర్ ని ఆపేందుకు సంబంధించిన గ్యాస్ సంబంధించినవి కూడా అవి ఒక్కసారి అన్ని సిలిండర్స్ అన్ని పేలటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందంటూ స్థానికులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్ రజనీకాంత్, థ్యాంక్ యూ.